నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కొంతమంది వారితో పాటు సెక్యులరిజం అని మాట్లాడుతూ ఇక్కడ భారతదేశంలో ఉండి పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు, అలాంటి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేయటానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలను ఒకసారి మనం విశ్లేషించాలి. పహల్గాంలో జరిగిన టెర్రరిస్టుల దాడి, ఆ దాడి నేపథ్యం గురించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అయినా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషిస్తూ ఉంటుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీకి చెందిన అమిత్ షా గారు హోంమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, వారితో రాజకీయంగా విభేదించడం కోసం జరిగిన సంఘటనని చిలవలు పలవలుగా చేసి రకరకాలుగా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వచ్చిన వార్త ఏంటి? టెర్రరిస్టులు అమాయక యాత్రికుని లక్ష్యంగా చేసుకొని వాళ్ళని చంపే క్రమంలో వారి మతాన్ని గురించి విచారించుకొని వాళ్ళు ముస్లిమ్స్ కాదు హిందువులు అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపారు అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. దీన్ని అంటే ఈ వర్షన్ ఎప్పుడైతే దేశంలోకి వచ్చిందో, అరే ఇలా జరిగిందా, మత ప్రాతిపదిక మీద హిందువులు అయితే చంపేస్తారా అని చెప్పని హిందువుల్లో సహజంగా ఆ భావన కలగటం, దాన్ని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మతం గురించి పెద్దగా పట్టించుకొని మతపరమైన ఎమోషన్స్కి కొంచెం దూరంగా ఉండే సాధారణ పౌరుడికి కూడా ఇదేంట్రా, వీళ్ళేం తప్పు చేశారు, వీళ్ళేం వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్ళలేదు, వీళ్ళు సాధారణ టూరిస్టులు కదా, వీళ్ళు పుట్టిన మతం ప్రాతిపదిక మీద వీళ్ళు ఐడెంటిటీ చెక్ చేసుకొని చంపేయటం ఏంటి, చంపేయడానికి ఇదొక కారణమా, ఆ తల్లిదండ్రులకు పుడితే వాళ్ళు హిందువులు అయ్యారు, ఈ తల్లిదండ్రులకు పుడితే వీళ్ళు ముస్లిం అయ్యారు, దీని ప్రాతిపదికగానే తమ మతం కాదు కాబట్టి అని చెప్పని చంపేస్తారా అని చెప్పని రకరకాలుగా చర్చలకు దారి తీసింది వాస్తవం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది, అందరికందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ విధమైన వ్యాఖ్యలు చేయాలి. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు టెర్రరిస్టులు అలా మతాన్ని ఎంక్వైరీ చేసుకొని చంపలేదు, చంపడానికి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, ఎందుకు చంపారు? వాళ్ళకి వీళ్ళకి పరిచయం లేదు, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి వైషమ్యాలు లేవు, వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి ఘర్షణ జరగల, ఏమీ జరగకుండానే ఒక అపరిచితుడు ఇంకొక అపరిచితుడిని చంపుతున్నాడు అని అంటే దానికి ఏదో క్రైటీరియా ఉండాలి కదా. ఆ క్రైటీరియా ఏంటి, ఎందుకు చంపారు? మతం ప్రాతిపదికగానే చంపారు. అదేమి ఈ దేశంలో కొత్త కాదు. ఈ దేశం బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందేనాడు మత ప్రాతిపదికగానే విభజనకు గురైంది. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ పేరిట వేరే దేశంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ కాశ్మీర్ సమస్య కూడా మతం ప్రాతిపదికగానే ఘర్షణ జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో పాలకుడుగా ఉన్న కశ్మీర్ రాజు భారత యూనియన్లో కలిపాడు. అంటే మతం ప్రాతిపదిక మీద దేశ విభజన జరుగుతూ ఉన్నప్పుడు ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి కశ్మీర్ కూడా మా దేశంలోనే భాగస్వామి కావాలి అని చెప్పని పాకిస్తాన్ ఆకాంక్షించింది. కానీ ఆ రోజు రాజు భారత యూనియన్లో ఉండాలి అని చెప్పని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కశ్మీరు భారతదేశంలో అంతర్భాగమైంది. అదే సందర్భంలో హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానం, ఈయన భారత యూనియన్లో కలవను అన్నాడు, నేను స్వతంత్ర దేశంగా ఉండిపోతాను అన్నాడు. కానీ భారత యూనియన్ మధ్యలో హైదరాబాద్ ఒక స్వతంత్ర దేశంగా ఉండటం వల్ల అది భారత యూనియన్ మనుగడకే ఇబ్బందికరం అనే ఉద్దేశంతో, బలప్రయోగంతో ఆ రోజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసుకున్నారు. కానీ కశ్మీర్లో మతం ప్రాతిపదికగా మా దేశంలో కలవాలి అని ఆకాంక్షిస్తున్న పాకిస్తాను, భారత యూనియన్లో కలవటాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కశ్మీర్లో అస్థిరతకి ఆజ్యం పోస్తూనే ఉంది. అక్కడ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని పెంచి పోషించింది. అక్కడ ప్రజలలో వేర్పాటువాద రాజకీయాల్ని మొదటి నుంచి పాకిస్తాను ప్రోత్సహిస్తూనే వచ్చింది. ఇక్కడ గమనించుకుంటే కశ్మీర్లో మత ప్రాతిపదికగానే అక్కడ పండితుల్ని వాళ్ళు పుట్టి పెరిగిన దశాబ్దాల తరబడో శతాబ్దాల తరబడో వాళ్ళు స్థానికులు అయినా కూడా వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి వాళ్ళ ఆస్తులు మొత్తం వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని బలవంతాన వెళ్ళగొట్టారు. అక్కడి నుంచి మానభంగాలకు పాల్పడ్డారు, దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అలాగే దేశ విభజన జరిగిన నాడు కూడా భారతదేశంలోనూ ముస్లింలు ఉన్నారు మైనార్టీలుగా.
మత ప్రాతిపదిక మీద 2 దేశాలుగా విభజన జరిగిన, ఇక్కడ కాదు పాకిస్తాన్లోనే ఉంటామని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ నుంచి హిందువులు కూడా మేము భారతదేశంలో ఉంటామని వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వలసలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారతదేశంలో ఉండిపోయిన ముస్లింలు ఉన్నారు, పాకిస్తాన్లోనే ఉండిపోయిన హిందువులు ఉన్నారు. కాలక్రమంగా గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో 78వ సంవత్సరం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 78 సంవత్సరాల్లో నాడు దేశ విభజన జరిగిన నాడు అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల ప్రపోర్షన్ ఎంత పాకిస్తాన్లో? ఇవాళ ఏ స్థాయికి దిగజారిపోయింది? ఎందుకు బలవంతాన అక్కడ వాళ్ళు ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాల్సి వచ్చింది? అలాగే భారతదేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లిమ్స్ ఆనాటి జనాభాలో వీళ్ళ ప్రపోర్షన్తో కంపేర్ చేస్తే ఈరోజు పెరిగిందా తగ్గిందా? ఇక్కడ పెరిగింది. అంటే ఇక్కడ బలవంతపు మత మార్పిడులకి ఈ సమాజం పాల్పడలా, ఇక్కడ ప్రభుత్వం దానికి సహకరించలా. కానీ పాకిస్తాన్లో బలవంతపు మత మార్పిడుల్ని పెంచి పోషించారు. అదర్ దాన్ ఇస్లాంని అక్కడ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈ సమాజంలో ఇస్లామీకరణ జరిగి తీరాలి అనే ఒక లక్ష్యంతో పనిచేసిన ప్రభుత్వాలు అవి. కశ్మీర్లో అదే విధానాన్ని కొనసాగించారు, పాకిస్తాన్లో అదే విధానాన్ని కొనసాగించారు. అంటే పరాయి మతం పట్ల ఒక ఇంటాలరెన్స్ ప్రదర్శించారు. భారతదేశంలో ఆ సంస్కృతి లేదు. ఇక్కడ సెక్యులర్ భావనతో పాలన కొనసాగుతూ ఉంది. మతరహిత, ప్రాంతరహిత, కులరహిత, ఆర్థిక వ్యత్యాసాల రహిత హక్కులు వాళ్ళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. డబ్బులున్నాడికి ఒక హక్కు, డబ్బులు లేనాడికి ఒక హక్కు లేదు. ఇక్కడ అందరి వయోజనులకి ఓటు హక్కు ఉంది. అందరికీ ఏ ప్రభుత్వం పాలనలో ఉండాలి ఉండకూడదని నిర్దేశించే స్వేచ్ఛ, వెసులుబాటు ఇక్కడ ఉంది. అటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ ద్వారా ప్రేరేపితమైన టెర్రరిస్టులు మత విద్వేషాలతోటే వాళ్ళు హత్యలకు పాల్పడ్డారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని హత్య చేయడానికి ఒక మోటివ్ ఉండాలి. అక్కడ వాళ్ళకున్న మోటివ్ మతమే, మతం, ప్రాంతం. ఆ మోటివ్ తోటే వాళ్ళ హత్యలకు పాల్పడ్డారు. అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక దురదృష్టకర దుర్మార్గపు చర్య జరిగినప్పుడు రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పు అని చెప్పని కాంగ్రెస్ వాళ్ళని ఈరోజు ఆయన తప్పట్టడం జరిగింది. అదే సందర్భంలో అందరికందరు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ విధమైన సంకుచితపు స్టేట్మెంట్ ఇవ్వాల. రాజకీయం చేసే సందర్భాలు ఉంటాయి, ప్రభుత్వాన్ని విమర్శించే సందర్భాలు ఉంటాయి. బయట నుంచి కొందరు వ్యక్తులు, కొంతమంది శక్తుల చేత ప్రేరేపించబడి ఈ దేశంలో ఇక్కడ ప్రజల మధ్య అస్థిరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధమైన సెన్సిటివిటీ వాళ్ళు ఎందుకు సృష్టిస్తున్నారు? కాశ్మీర్కి యాత్రికులు గనక రావటం మొదలైతే, కాశ్మీర్లో ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందితే, అక్కడ ప్రజలకి ఈ టూరిస్టుల ద్వారా ఉపాధి కల్పన జరుగుతూ ఉంటే, భారతదేశపు ప్రధాన స్రవంతిలో ఉన్న ప్రజలకి కాశ్మీర్లో వీళ్ళకి ఫెసిలిటేషన్ చేస్తున్న ప్రజల మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ అయితే, రాను రాను భారత యూనియన్తో కాశ్మీర్ ప్రజలు కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ డెవలప్ అవుద్ది. అప్పుడు మనం నిత్యం ఆకాంక్షించే వేర్పాటు వాదానికి ఆస్కారం ఉండదు అనే ఉద్దేశంతో మొట్టమొదటగా టూరిజాన్ని ఆ సెంటిమెంట్, అంటే కాశ్మీర్ వెళ్తే ప్రాణాపాయం, ప్రాణాలకు రక్షణ లేదనే ఒక ఉద్రిక్త పరిస్థితి సృష్టించడంలో భాగంగా అమాయక యాత్రికులను లక్ష్యం చేసుకొని అంతమందిని హతమార్చారు. అటువంటి దుర్మార్గపు హింసాత్మకపు ఆలోచనలు కలిగి ఉన్న, క్రూరత్వాన్ని ప్రదర్శించిన ఆ సంఘటన పట్ల ఎవరైనా దేశం మీద జరుగుతున్న దాడిగా దాన్ని పరిగణించాలి. కోట్ల మంది ప్రజల ఎమోషన్స్ని ఫ్లేరప్ చేసి తద్వారా సమాజంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం కోసం చేసిన ప్రయత్నంగా దాన్ని గుర్తించాలి. మన రాజకీయపు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విధానపరంగా ఉండే లోపాల గురించి ప్రస్తావించుకునే సందర్భం వేరే ఉంటుంది. కానీ బయట వ్యక్తుల చేత ఇటువంటి ఒక దాడి జరిగినప్పుడు అప్పుడు మన రాజకీయ వైరుధ్యాల కారణంగా అటువంటి వాళ్ళ ప్రయత్నాలకి మనం మరింత బలం చేకూర్చే విధంగా, భారతదేశంలో యూనిటీ లేదు, భారతదేశంలో ఎప్పుడు వాళ్ళు రాజకీయాల పేరిట కొట్లాడుకుంటూనే ఉంటారు అన్న భావన 100% ఇటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగిన వాళ్ళకి మరింత బలం చేకూర్చినట్టు అవుద్ది. భారతదేశం తమ ఆత్మగౌరవ సమస్య తలెత్తినప్పుడు, తమ ఇంటెగ్రిటీ సమస్య తలెత్తినప్పుడు, తమ భద్రతా సమస్య తలెత్తినప్పుడు, తమ ప్రజల జీవితాల సమస్య తలెత్తినప్పుడు సంఘటితంగా ఉంటుంది. రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా
అందరూ ఏకతాటి మీద నిలుస్తారు, రాజకీయ వైరుధ్యాలను కూడా పక్కన పెట్టి సంఘటితత్వాన్ని ప్రదర్శిస్తారు అన్న సంకేతం దేశానికి బలం చేకూరుస్తుంది, భారత జాతి సమిష్టితత్వాన్ని ప్రతిబింబిస్తుంది. దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం అన్నారు తప్ప కష్టకాలంలో భిన్నత్వాన్ని ప్రదర్శించి కష్టకాలంలో ప్రత్యర్థులకి ఆస్కారం కలిగించే స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది 100కి 100 పాళ్ళు బాధ్యత రాహిత్యపు స్టేట్మెంట్లు. దాన్నే పవన్ కళ్యాణ్ గారు మరొకసారి చాలా బలంగా ఆ విధమైన వ్యాఖ్యలు చేసే వాళ్ళకి సూటిగా స్పష్టంగా వాళ్ళ వ్యాఖ్యల్లో ఉన్న తప్పుని ఎత్తి చూపుతూ ఈరోజు ఆయన ప్రసంగం కొనసాగింది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.